గుడ్ ఐఎంసీ ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన ప్రోడక్ట్ గురించి చర్చించబోతున్నాం. అది ప్రతి ఇంట్లో ప్రతి మహిళ యొక్క అవసరం. ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ మహిళలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కానీ వారు తమ కోసం తీరిగ్గా కొద్ది క్షణాలు కూడా గడపలేరు. ఒకవేళ మనం వారికిష్టమైన రోజుల గురించి మాట్లాడితే వారు కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉంటారు. వారేం చేస్తారంటే తమకిష్టమైన రోజులను సులభతరం చేసే ప్రయత్నంలో మార్కెట్లో లభించే కెమికల్ కలిగిన నాప్కిన్లను ఉపయోగించడం మొదలుపెడతారు. వాళ్లకు తెలియందేమిటంటే ఈ శానిటరీ నాప్కిన్స్ చాలా కెమికల్స్ ద్వారా తయారు చేయబడతాయని. అంటే డియో, ఫ్రేగ్రెన్స్, రేయాన్ మొదలైనవి. కానీ మహిళలకు ఈ విషయం తెలియకపోవచ్చు. ఈ శానిటరీ నాప్కిన్స్ ని యూజ్ చేయడం వల్ల వారు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి రావచ్చని. అంటే సర్వైకల్ క్యాన్సర్, ఇన్ఫర్టిలిటీ, ఫైబ్రాయిడ్స్ మొదలైనవి. ఐఎమ్ ష్యూర్ మీ అందరి మనసుల్లో ఒక విషయం తప్పక మెదులుతుండొచ్చు, ఏ శానిటరీ నాప్కిన్ బెస్ట్ అనేది మాకెలా తెలుస్తుంది అని. ఈ రోజు మేమొక డెమాన్స్ట్రేషన్ చేస్తాము. దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే మార్కెట్లో దొరికే శానిటరీ నాప్కిన్స్ కంటే మా కంపెనీ అంటే ఐఎంసీ శానిటరీ నాప్కిన్స్ ఎనాయిన్స్ మరియు మ్యాగ్నెటిక్ ఎనర్జీతో వచ్చేది ఎందుకు బెస్టో, ఎలా భిన్నమో. అయితే మీరు చూస్తున్నట్లుగా మా దగ్గర ఇక్కడ నేను 2 శానిటరీ నాప్కిన్స్, ఇవి మార్కెట్ నుంచి కాంపిటేటివ్ బ్రాండ్ మార్కెట్ నుంచి తీసుకుని మేమిక్కడ పెట్టుంచాము. అలాగే ఇక్కడ మా దగ్గర ఐఎంసీ వారి శానిటరీ నాప్కిన్ ఎనాయిన్స్ మరియు మ్యాగ్నెటిక్ ఎనర్జీతో వచ్చేవి అందుబాటులో ఉన్నాయి. ముందుగా నేను మీతో దీని ప్యాకేజింగ్ గురించి మాట్లాడతాను. కంపెనీ దీని ప్యాకేజింగ్ చాలా అద్భుతంగా తయారు చేసింది. ఎలాగని మీరు అడగచ్చు. చూడండి, ఇక్కడ ఒక సీల్ ఇవ్వబడింది, సీల్ వెయ్యబడింది, దానిమీద ఓపెన్ అని రాసుంది. దీనర్థం ఏమిటంటే మనం దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మన యూజ్ కోసం ఒక నాప్కిన్ తీసిన తర్వాత మనం దీన్ని మరల సీల్ చెయ్యొచ్చు. దీనివల్ల ఉపయోగమేంటి? దీని ఉపయోగం ఏంటంటే ఈ ప్యాకెట్లో మిగిలిన మిగతా శానిటరీ నాప్కిన్స్ గాలిలో ఉండే బ్యాక్టీరియాలేవైతే ఉంటాయో వాటి వల్ల మిగతా నాప్కిన్స్ లో ఏ రకమైనటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలగదు. అంటే ఇందులో ఉన్న మిగతా శానిటరీ నాప్కిన్స్ అవి పూర్తిగా సేఫ్ మనం వాడటం కోసం. మార్కెట్లో అందుబాటులో ఉండే మిగతా శానిటరీ నాప్కిన్స్ వాటి ప్యాకేజింగ్ మీరు ఇలా చూడలేరు. వారి ప్యాకేజింగ్ మీరు ఒకసారి సీల్ ఓపెన్ చేస్తే మళ్లీ దాన్ని రీప్యాక్ చేయలేరు. దీని అర్థం ఏంటంటే ఆ ప్యాకెట్లో ఉన్న మిగతా శానిటరీ నాప్కిన్స్ వాటికి గాలి కారణంగా ఏ రకమైన ఏదైనా ఇన్ఫెక్షన్ కలిగితే దాని మూలంగా మనం వాటిని యూజ్ చేస్తే మనకు కూడా ఆ ఇన్ఫెక్షన్ కలగచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఒక డెమాన్స్ట్రేషన్ చేద్దాం. అందులో మనం ఏం చేస్తామంటే ఈ 2 నాప్కిన్లను మనం ఇక్కడ ప్లేస్ చేశాము. ఇప్పుడు నేను ఐఎంసీ వారి శానిటరీ నాప్కిన్ ఎనాయిన్స్ మరియు మ్యాగ్నెటిక్ ఎనర్జీతో వచ్చేది ఓపెన్ చేస్తాను. మీరు చూసే ఉంటారు, నేను ఈ నాప్కిన్ ని తెరిచాను. కంపెనీ దీన్ని ఇంకొక షీల్డ్, ఇంకొక కవర్లో ప్యాక్ చేయడం జరిగింది. అలా ఎందుకంటే మన చెయ్యి ఉంది కదా, దానిమీద బ్యాక్టీరియాలు, జర్మ్స్ అన్నీ అంటుకుంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ ఈ నాప్కిన్ మీద అంటుకోకుండా ఉండేందుకన్నమాట. ఒకసారి నాప్కిన్ తెరిచిన తర్వాత నేను ఈ నాప్కిన్ ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఎందుకంటే మనం ఏం చూడబోతున్నామంటే ఏ నాప్కిన్ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎంత బాగుంటుందో అని. ఇప్పుడు అబ్జార్ప్షన్ కెపాసిటీ మనం ఎలా తెలుసుకుంటామంటే చూడండి, ఏ నాప్కిన్ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందో దానర్థం అందులో లీకేజ్ అవకాశాలు 0 అని. ఏ నాప్కిన్ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ తక్కువ ఉంటుందో దానర్థం అందులో లీకేజ్ అవకాశాలు చాలా ఎక్కువని. అయితే ఇప్పుడు మన డెమాన్స్ట్రేషన్ మొదలు పెడదాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా నేనిక్కడ 3 గ్లాసులు నీరు పోశాను. ఈ గ్లాసులో పోసిన నీళ్లేవైతే ఉన్నాయో అందులో మేము రంగు కలిపాము. ఇప్పుడు ఈ రంగు కలపడం యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. మేము ఈ శానిటరీ నాప్కిన్ ను టెస్ట్ చేసినప్పుడు మీకు రిజల్ట్స్ వాటంతటా అవే కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఒకే గ్లాస్ తీసుకుంటాను, ఈ నాప్కిన్స్ మీద పోస్తాను, ఇంకా చూస్తాను ఏ శానిటరీ నాప్కిన్ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ అన్నిటికంటే ఎక్కువ. అయితే పదండి, అన్నిటికంటే ముందుగా మొదటి గ్లాసు తీసుకుందాం. ఇంకా దీన్ని నిదానంగా మనం ఈ నాప్కిన్ మీద పోద్దాం. ఈ మొత్తం నీటిని నేను మన మొదటి శానిటరీ నాప్కిన్, దీన్ని మార్కెట్లో కాంపిటేటివ్ బ్రాండ్ది తీసుకున్నాం, దీని మీద పోసాను. ఇప్పుడు ఈ సెకండ్ గ్లాస్ వాటర్ తీసుకుందాం, రెండవ బ్రాండ్ యొక్క శానిటరీ నాప్కిన్ మీద పోద్దాం. ఈ టెస్ట్ చేయడం ఎంతో అవసరం. బికాజ్ ఏ ప్యాడ్ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువో తెలుసుకునే వరకు మనం మన కోసం బెస్ట్ శానిటరీ నాప్కిన్ ని ఎంచుకోలేము. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా
నేను నీటిని రెండవ శానిటరీ నాప్కిన్ మీద పోస్తే నీరు బయటికి రావడం మొదలైంది. దీని అర్థం ఏమిటంటే ఈ ప్యాడ్ కెపాసిటీ నీరు ఇంకేది కానే కాదు. ఇప్పుడు నేను 3వ గ్లాస్ తీసుకున్నాను. ఎనాయిన్స్ మరియు మ్యాగ్నెటిక్ ఎనర్జీతో వచ్చే ఐఎంసీ వారి శానిటరీ నాప్కిన్ మీద పోయడం ప్రారంభించాను. చూడండి, నేను మొత్తం నాప్కిన్ మీద ఈ నీటిని స్ప్రెడ్ చేసేశాను. ఇప్పుడు రిజల్ట్ మీ ముందే ఉన్నాయి. బట్ ఎస్, నేను ఇంకో పని చేస్తాను. నేను టిష్యూ పేపర్తో మీకు చెక్ చేసి చూపిస్తాను ఏ ప్యాడ్ ఎంత అబ్జార్బ్ చేసిందో అని. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఈ టిష్యూ పేపర్ తీసుకుందాం, ఇంకా ఈ ప్యాడ్స్ పైన పెడదాం. చూడండి, నేను మీకు రిజల్ట్స్ చూపిస్తాను. మొట్టమొదటి శానిటరీ నాప్కిన్, దాని మీద నేను టిష్యూ పెట్టాను. నేను ప్రెస్ చేసినప్పుడు నా చేతుల మీద కూడా చూడగలుగుతున్నాను తడిదనం ఎలా ఉన్నదో. నాప్కిన్ ఏదైతే ఉందో అది పూర్తిగా తడిగా అయిపోయింది. దీని అర్థం ఏంటంటే ఈ నాప్కిన్ కెమికల్స్ ద్వారా తయారు చేయబడింది, ఇంకా దీని పీల్చుకునే సామర్థ్యం చాలా తక్కువ. ఆ తర్వాత రెండవ నాప్కిన్ చూస్తే ఇదైతే పూర్తిగా తడిగా ఉంది. నీరు ఎలా కారుతోందో చూడండి. అంటే దీని అర్థం ఈ నాప్కిన్ అయితే పీల్చుకునే సామర్థ్యాన్ని అసలు కలిగిలేదు. పదండి, మనం ఇప్పుడేం చేస్తామంటే ఐఎంసీ వారి శానిటరీ నాప్కిన్స్ లో పీల్చుకునే సామర్థ్యం ఎంత ఎక్కువ చూస్తాం. చూడండి, ఎంత నిరంతరాయంగా ప్రెస్ చేస్తున్నానో దీంతో మనకు తెలుస్తుంది మా ఐఎంసీ వారి శానిటరీ నాప్కిన్స్ ఈ టెస్ట్ లో పాస్ అయ్యాయో లేదో. అయితే రిజల్ట్స్ మీ ముందే ఉన్నాయి. చూడండి, పూర్తిగా డ్రైగా ఉంది ఈ నాప్కిన్. నాకెక్కడా కూడా చెయ్యి పెట్టినా తడిగా అనిపించడం లేదు. దానర్థం ఐఎంసీ వారి శానిటరీ నాప్కిన్స్ యొక్క స్టోరింగ్, వీటి కెపాసిటీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకొక పని చేద్దాం. మనం తెలుసుకుందాం ఐఎంసీ శానిటరీ నాప్కిన్స్ లో ఉన్నటువంటి ఏ ప్రత్యేకత కారణంగా ఇవి మిగతా నాప్కిన్స్ కంటే ఎంతో మెరుగైనవి అని. మనం ఏం చేస్తామంటే మనం సిజర్స్ తో అన్ని నాప్కిన్స్ ని ఒకసారి డిసెక్షన్ చేద్దాం. ముందుగా నేను డిసెక్షన్ చేస్తాను. మార్కెట్లో లభించే నాప్కిన్స్ ని నేనివి ఏ మెటీరియల్ తో తయారు చేయబడ్డాయో చెప్తాను. ఆ మెటీరియల్ మన శరీరానికి హానికరమా లేక లాభకరమా? మొట్టమొదట నేను దీని అన్నిటికంటే పైన ఉన్న పొరను తొలగిస్తున్నాను. చూడండి, నేను దీన్ని సిజర్స్తో కత్తిరించాల్సొచ్చింది. ఎందుకంటే దీని పొర కాటన్తో తయారు చేయబడలేదు. దాని కారణంగా నేను దీన్ని లాగుతుంటే ఇది పూర్తిగా ప్లాస్టిక్ లాగా అనిపిస్తూ ఉంది. అది మనకి స్కిన్ ఫ్రెండ్లీ కాదు. మనకి ర్యాషెస్, ఇరిటేషన్ ప్రాబ్లం కూడా కలగచ్చు. ఇంకా దీని లాస్ట్ లేయర్ చూడండి, ఈ లేయర్. దీని రెండవ లేయర్ నేను తీశాను. దీన్ని పిండుతుంటే చూడండి దీని లీకేజ్ ఎలా ఉందో, నీరు బయటికెలా వస్తోందో. ఇంకా దీని లాస్ట్ లేయర్ ఉంది కదా, ఈ లాస్ట్ లేయర్ సింథటిక్ తో తయారు చేయబడింది. నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. మార్కెట్లో ఈజీగా అవైలబుల్ గా ఉండే శానిటరీ నాప్కిన్స్, వాటి సెకండ్ లేయర్ ఏదైతే ఉందో అది జనరలీ పాత పేపర్, పాత అట్ట ముక్కలు ఉంటాయి కదా, వాటిని రీసైకిల్ చేసిన తర్వాత కాటన్ ఫామ్ లో తయారు చేయబడుతుంది. అది మనకు స్కిన్ ఫ్రెండ్లీ కాదు. మనం వేర్వేరు రకాల అనారోగ్యాల బారిన పడవలసి రావచ్చు. ఇంకా దీని లాస్ట్ లేయర్ ఉంది కదా, ఇదిగో చూడండి, సింథటిక్. ఇది సింథటిక్. దీన్ని ఎంత లాగాల్సి వస్తోందో, లాగిన తర్వాత ఇది చిరుగుతోంది కూడా. దానర్థం ఈ నాప్కిన్ ఏదైతే ఉందో మనకు సరైంది కాదు. ఇప్పుడు అదే విధంగా మనం తీసుకున్న రెండో నాప్కిన్ ఉంది కదా, మనం దాన్ని కూడా ట్రై చేసి చూద్దాం దాని మెటీరియల్ ఏమిటో. నేను దీన్ని కత్తిరిస్తే నాకు అనిపించింది మళ్ళీ ఇది సింథటిక్ దే అని. దీన్ని లాగడం వల్ల ఇది సాగుతోంది. నేను మీకు మునుపు కూడా చెప్పాను, మన స్కిన్ పరంగా ఇది సరికాదు. దీని ఫస్ట్ మరియు థర్డ్ లేయర్ సింథటిక్ తోనే తయారు చేయబడింది. అయితే పదండి, ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఐఎంసీ శానిటరీ నాప్కిన్ మరియు ఎనాయిన్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ గురించి. చూడండి, మొట్టమొదట నేను దీని మొదటి లేయర్ని తీసి మీకు చూపిస్తాను. అది కూడా సిజర్స్ లేకుండానే. నేను దీన్ని సిజర్స్తో కత్తిరించలేదు. ఇది చాలా తేలికగా ఊడొచ్చింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇందులో చిన్న చిన్న పోర్స్ ఉన్నాయి. ఇవి బ్రీదబుల్. దీని కారణంగా ఎయిర్ సర్క్యులేషన్ దాని మోషన్లో స్థిరంగా ఉంటుంది. ఇంకా మనకి ఎలాంటి ఇబ్బంది కలగదు. నేను దీన్ని ఇలా తెరుస్తాను. ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా ఈ థ్రెడ్స్, ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ కాబట్టి. ప్యూర్ కాటన్లోనే ఈ థ్రెడ్స్ కనిపిస్తాయి. కాబట్టి ఐఎంసీ శానిటరీ నాప్కిన్ యొక్క మొదటి లేయర్ ప్యూర్ కాటన్తో తయారు చేయబడింది. దాంతో మనకి మన స్కిన్ మీద ఏ రకమైన ఎలర్జీ లేదా స్కిన్ ఎలర్జీ కలగకుండా. ఐఎంసీ వారి శానిటరీ నాప్కిన్స్ అవి
7 లేయర్లతో తయారు చేయబడింది. అందులో 7 లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ముందు ఒక లేయర్ తీశాను కదా, అది కాటన్ది. రెండవ లేయర్ పై ఒక చిప్ ఉపయోగించబడుతుంది. ఇది సాధారణంగా తేలికగా మార్కెట్లో మిగతా బ్రాండ్లలో లభించదు. ఇప్పుడు ఈ చిప్ చూసారు కదా, ఇదేమిటంటే దీన్ని మ్యాగ్నెటిక్ చిప్ అంటారు. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ చిప్ యొక్క ప్రయోజనం ఏంటంటే, కంపెనీ ఎందుకు వేసిందంటే, ఎందుకు వేశారంటే మనకు పీరియడ్స్ వచ్చినప్పుడు సాధారణంగా మనకి లో ఎనర్జీ ఉంటుంది, అలసటగా ఉంటుంది, మనకి ఒంటి నొప్పులు కలుగుతాయి. అయితే ఈ చిప్ ని ఎందుకు ఉపయోగించడం జరుగుతుందంటే, ఆ రోజుల్లో మన ఎనర్జీ ఏదైతే ఉందో అది మెయింటైన్ అవ్వాలి అని. దీన్నేమంటారంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ విత్ ఎనాయన్స్ అని. మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే అర్థం మన బాడీ యొక్క ఎనర్జీ లెవెల్ హైగా ఉండాలి, మన బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడాలి, బాగుండాలి. తద్వారా మనకు ఏ రకమైన సమస్య కూడా పీరియడ్స్ లో ఎదురుకావు. ఇప్పుడు ఎనాయిన్స్ అంటే అర్థం నెగటివ్ ఆటమ్స్ అని. ఇప్పుడు నెగటివ్ ఆటమ్స్ అంటే అర్థం మన బాడీలో ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే తయారవుతున్నాయో అవి కంట్రోల్లో ఉంటాయి, మూడ్ స్వింగ్స్ కంట్రోల్లో ఉంటాయి, మనకి మంచి ఎనర్జీ మన పూర్తి పీరియడ్స్ టైంలో లభిస్తూ ఉంటుంది. ఇదే ఫంక్షన్ మన మ్యాగ్నెటిక్ చిప్ది, ఏదైతే కంపెనీ ఇందులో వేసిందో. ఇది దీని సెకండ్ లేయర్. ఇది సెకండ్ లేయర్ ఏదైతే ఉందో మళ్ళీ సులభంగా చింపబడుతోంది, చిరుగుతోంది. అంటే దీంట్లో థ్రెడ్స్ ఉన్నాయి. ఇది కూడా కాటన్ లేయర్ తోనే తయారు చేయబడింది. ఇందులో ఏ రకమైనటువంటి సింథటిక్ ఏమాత్రం యూజ్ చేయబడలేదు. ఆ తర్వాత మనం థర్డ్ లేయర్ చూద్దాం. ఇదిగో చూడండి, ఈ థర్డ్ లేయర్ ఏదైతే ఉందో ఇది కూడా కాటన్ తో తయారు చేయబడింది. ఇందులో కూడా మీరు ఎటువంటి సింథటిక్ ని కనుగొనలేరు. ఆ తర్వాత మనం చూద్దాం దీని 4వ లేయర్కి. ఎందుకంటే ఇందులో అత్యంత ముఖ్యమైన పని ఈ లేయర్దే. మీరు చూసే ఉంటారు, నేను ఇందులో నీళ్లు పోసినప్పుడు టిష్యూ టెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం చూసామంటే, టిష్యూ టెస్ట్ చేసిన తర్వాత టిష్యూ డ్రైగా ఉంది. అదెందుకుంది చూడండి, ఈ నీళ్లు ఇక్కడ జెల్గా మారిపోయినాయి. అంటే జెల్గా తయారైన ఆ నీరు మొత్తం జెల్ ఫామ్గా మారింది. దీన్ని సాప్ అంటారు. సాప్ అంటే అర్థం సూపర్ అబ్జార్బెంట్ పార్టికల్స్. దాని అర్థం ఏంటంటే ఈ పార్టికల్స్ అన్నీ మొత్తం నీటిని అబ్జార్బ్ చేసుకున్నాయి, ఇంకా అదిక్కడ జెల్ ఫామ్గా మారింది. దానివల్ల నో లీకేజ్, ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం కలగలేదు. ఇప్పుడు దీంతో పాటుగా ఇది మన 5వ లేయర్. మళ్ళీ దీన్నంతా పారవేస్తాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది 5వ లేయర్. ఈ 5వ లేయర్ కూడా కాటన్ లేయరే. దీన్ని మనం సులభంగా ఇలా చింపవచ్చు. దీన్ని మనం చూడొచ్చు, ఈజీగా టేర్ చేయగలుగుతున్నాము. మనం థ్రెడ్స్ ని చూడొచ్చు. ఇది నాప్కిన్ యొక్క 5th లేయర్. ఆ తర్వాత ఇప్పుడిక ఇది 6th లేయర్. మీకిప్పుడు నేను ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను, చూడండి. 6th లేయర్ వరకు నీరు అసలు చేరనే లేదు. అంటే ఈ లేయర్ పూర్తిగా డ్రైగా ఉంది. మొత్తం నీరు కూడా దీనిపైనున్న లేయర్స్ ఏదైతే జెల్ ఫామ్ గా మారిందో అది నీటినంతటిని అబ్జార్బ్ చేసుకుంది. దానివల్ల ఏం జరిగిందంటే నీరు ఈ లేయర్ వరకు చేరనే లేదు. దాని అర్థం లీకేజ్ ఛాన్స్ అస్సలు లేనే లేదు. ఇక లాస్ట్ లేయరు ఇది నేను తీసి చూపిస్తాను. ఇదిగో చూడండి, ఈ లాస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఈజీగా దీన్ని టేర్ చేయగలుగుతున్నాము. దీంట్లో కూడా సింథటిక్ యూజ్ చేయలేదు. ఈ మెటీరియల్ ఏదైతే ఉందో అది పూర్తిగా స్కిన్ ఫ్రెండ్లీ. మిగతావి మార్కెట్లో ఏవైతే శానిటరీ నాప్కిన్స్ అమ్ముడవుతున్నాయో వాటి ఫస్ట్ ఇంకా థర్డ్ లేయర్ మనం చూసాము దాన్ని చింపేందుకు మనం ఎంత ఇబ్బంది పడ్డామో. ఈ టెస్ట్ల వల్ల మనకి తెలిసిందేమిటంటే శానిటరీ నాప్కిన్స్ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీని ఎలా చూడాలో అని. ఐఎంసీ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎంత అద్భుతంగా ఉందో. ఫ్రెండ్స్, ఈ యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ నాప్కిన్స్ దుర్గంధాన్ని నిరోధిస్తాయి, పీరియడ్ సమయంలో కలిగే ఇచ్చింగ్ నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి, అలాగే లీకేజ్ ని కూడా కంట్రోల్ చేస్తాయి. మరైతే ఇది మన ఐఎంసీ వారి శానిటరీ నాప్కిన్ విత్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అండ్ ఎనాయన్స్.